హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చిల్లర భవానీదేవి గారు రచించిన మనసు లోతుల్లో అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సూర్య భగవానుడు సహస్రాధిక బాహువులను పైకి సాచి లోకానికి వెలుగు ప్రసాదించాలని బయలుదేరాడు. బాత్రూంలో స్నానం చేస్తున్న తాయారమ్మ చుట్టూ ఓసారి చూసింది. బాత్రూం గోడలకి తాపడం చేసిన తెల్లని టైల్స్ నీలం రంగు లైటు వెలుగులో మరింతగా మెరుస్తున్నాయి. షవర్ తిప్పింది తాయారమ్మ. నులివెచ్చని నీరు ధారగా హాయిగా పడుతోంది. సబ్బులు పెట్టుకోవటానికి ముత్యపు చిప్ప ఆకారంలో అందమైన అమరిక. మొహం మీద గోరువెచ్చని నీరు పడుతుంటే మనసు సేద తీరినట్లుంది ఆవిడకు. ఆబగా తపనగా 4-5 బకెట్లు స్నానం చేసింది తాయారమ్మ. గీజర్ సౌకర్యం ఉంది కాబట్టి ఎన్ని నీళ్లైనా వేడిగా వాడుకోవచ్చు. ఎన్ని నీళ్లు పోసుకున్నా తనివి తీరడం లేదు. అటువంటి సౌకర్యాలతో అందమైన ఆ బాత్రూంలో స్నానం చేస్తుంటే తాయారమ్మకి తన వయసు హఠాత్తుగా తగ్గినట్లుగా అనిపిస్తోంది. శరీరమంతా వెన్నెల వెలుగులు ప్రసరించినట్లుగా అనిపిస్తున్నది. స్నానం ఆపేసి తెల్లని ఇస్త్రీ టవల్తో తుడుచుకొని మాధవి ఇచ్చిన తెల్లటి చీర కట్టుకొని మాధవి బెడ్రూమ్ని పరిశీలనగా చుట్టూ చూసింది. ఎంత నీటిగా సర్దుకుంది. మాధవిలో చిన్నప్పుడు ఇంత శుభ్రత ఉందా, క్రమశిక్షణ ఉందా? ఎంత అల్లరిగా తిరిగేది. కాలేజీ నుంచి రాగానే పుస్తకాలు షెల్ఫ్లోకి విసిరుకొట్టి అమ్మా కాఫీ అంటూ గావుకేక పెడుతుంటే తన్నెన్నిసార్లు కోపడింది. ఆ మాధవేనా ఇలా మారిపోయింది? ఇప్పుడెంత అమరికగా సర్దుకుంది. ఓ మూల గోడకు ఉన్న ర్యాక్లోని ఎన్నో పుస్తకాలు పేర్చి ఉన్నాయి. వాటి ప్రక్కనే ఉన్న షోకేస్లో వింత వింత ఖరీదైన పింగాణి బొమ్మలు. గోడ మూలుగా టీపాయ్ మీద పింగాణి ఫ్లవర్ వాజ్లో అందమైన ఎర్ర గులాబీలు. కిటికీకున్న సిల్క్ కర్టెన్లు తలతల్లాడుతూ ఆ ఇంటి ఐశ్వర్యాన్ని చాటుతున్నాయి. గది మధ్యలో 2 డబుల్ కట్ మంచాలు విడదీరాని బంధంతో అతుక్కొని ఉన్నాయి. దగ్గరగా వెళ్లి మంచం మీద ఓసారి కూర్చుంది తాయారమ్మ. పాలనురుగులాంటి దుప్పటి. కూర్చున్నప్పుడు మెత్తని పరుపు ఇచ్చిన ఆనందం ఆవిడ్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇలాంటి మంచంపైన మధురమైన కోరికలు పండించుకోవాలని తానెన్నిసార్లు అనుకుంది. ఆయన తన కోరిక విని ఎంతగా ఎగతాళి చేశారో. తాను సిగ్గుల మొగ్గై ఊరుకుంది గాని మనసులో కోరిక మాత్రం అలా అనే సమాధయింది. దేనికైనా పెట్టి పుట్టాలి. మాధవి చాలా అదృష్టవంతురాలు. ఆమె మనసులోని ఆనందమంతా మంచులా కరుగుతోంది. అంతవరకు తాను అనుభవించిన ఆనందం మంచులా కరిగిపోతుంది. నిట్టూర్చి వంటగది ప్రక్కనే ఉన్న పూజగదికేసి వెళ్ళింది తాయారమ్మ. దేవుడి మందిరం ఎంత కలకల్లాడిపోతుంది. వెండితో చేయించిన సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయి. ఫోటోలు కూడా వెండి రజను అద్ది ప్రత్యేకంగా తయారు చేయించినవే. ఆ పూజా మందిరమంతా లక్ష్మి తాండవిస్తోంది. అగరొత్తుల మసితో మసకబారిన ఫోటోలు గుర్తుకొస్తున్నాయి. తాయారమ్మ 5 నిమిషాలు కళ్ళు మూసుకొని దేవుడి ముందు కూర్చుంది. శరీరం దేవుడి ముందు ఉంది గాని మనసు మాత్రం అక్కడ లేదు. ధ్యాస ఏకాగ్రత కుదరడం లేదు. ఇలాంటి స్థితి ఆవిడకు ముందెన్నడూ అనుభవంలోకి రాలేదు. ఇక లాభం లేదనుకొని లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఒక స్టవ్ మీద చిక్కని పాయసం, 2వ స్టవ్ మీద వంకాయ కూర ఉడుకుతూ నోరు ఊరుస్తున్నాయి. ఆమె మనసు కలుక్కుమంది. ఓసారి దీర్ఘంగా నిట్టూర్చింది. అమ్మా స్నానమైందా? మాధవి అలికిడికి వెనక్కి తిరిగింది ఆవిడ. అయిందమ్మా అంటూ మాధవిని తేరిపారా చూసింది తాయారమ్మ. రాత్రి తాను పొద్దుపోయి వచ్చింది కాబట్టి మాధవిని సరిగా గమనించలేదు. రాగానే నిద్రపోయింది. ఎక్కువసేపు మాట్లాడలేదు కూడా. కూతుర్ని సరిగా చూడలేదు గాని మాధవి నునుపు తేలింది. జుట్టుకు ఎర్రటి రబ్బర్ బ్యాండ్ వేసింది. పండు టొమాటో రంగు షిఫాన్ చీర, అదే రంగు జాకెట్ వేసుకుంది. పచ్చని ఆమె మేనిఛాయి ఆ దుస్తులలో మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఎర్రని శిల్ప బొట్టు, మెడలో ఎర్రరాళ్ల పతకం, ముక్కుకు మెరుస్తున్న రవ్వ ముక్కు పుడక, ఒక్కో చేతికి 6 బంగారు గాజులు. మాధవి ఎంత అదృష్టవంతురాలు. ఆమె మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. కూతురికి తనదిష్టి తగులుతుందేమోనని భయపడి చూపు మరల్చుకుని పప్పులోకి ఆకుకూర తరగాలని ఉపక్రమించింది తాయారమ్మ. హిమబిందు లేస్తూనే గుడ్ మార్నింగ్ అమ్మమ్మా అంటూ వచ్చింది. మాధవికి ఆ పిల్ల ఒకటే సంతానం కావడాన బాగా గారాబం చేసినట్లుంది. కూతుర్ని ముద్దుగా కోప్పడి ఆమె కాలకృత్యాలు తీర్చుకోవడంలో సాయం చేస్తున్న మాధవిని చూస్తుంటే మనసంతా చేదుగా అనిపిస్తోంది తాయారమ్మకు. హిమబిందు తన క్లాసులోని పిల్లల గురించి అమ్మమ్మకు చెప్తూనే ఉంది. తల్లి పోలికతో 7 ఏళ్ల హిమబిందు అప్పుడే అందంగా కనిపిస్తోంది.
ఆరోగ్యంగా మిసమిసలాడుతోంది. గ్లాసుడు పాలు కూతురికి దగ్గరుండి తాగిస్తోంది మాధవి. తాయారమ్మకు గుండెలు చీలుస్తున్న భావన కలిగింది. కళ్ళు విప్పార్చి చూస్తూనే ఆలోచనల్లో పడింది తాయారమ్మ. హిమబిందును స్కూల్కి పంపి భర్తను ఆఫీస్కి పంపాక తల్లి దగ్గర కూర్చొని ఇంటి దగ్గర వాళ్ల యోగక్షేమాలు అడిగింది మాధవి. తల్లికి ఇల్లంతా దగ్గరుండి చూపించింది. ఇల్లంతా దివ్యంగా ఉంది. అడుగడుగునా సిరి తాండవిస్తోంది. ఆధునిక గృహిణి నిర్మించుకున్న అధునాతన గృహంలా ఉంది. ముందు వరండా, దానికి వెనుక పెద్ద హాలు. హాల్లోంచి అటు ఇటు 2 పడక గదులు. హాల్లోంచి నేరుగా వంట ఇల్లుతో పాటు డైనింగ్ హాలు. 2 బెడ్రూమ్లకు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఒక గెస్ట్ రూమ్ ఉంది. అమ్మా, అన్నం వడ్డిస్తున్నా. పేపర్ చూస్తున్న తాయారమ్మ దాన్ని సోఫాలో పడేసి భోజనానికి లేచింది. భోజనం చేశాక తల్లికి గెస్ట్ రూమ్ చూపించింది విశ్రాంతి తీసుకోమని. తాయారమ్మకు మనసంతా చిక్కుపడిన దారపు ఉండలా ఉంది. అలా ఆలోచిస్తూనే ఉంది. నిద్ర పట్టేసింది ఆమెకు. హిమబిందు గొంతు వినిపించగానే గబాలిన మెలకు వచ్చేసింది తాయారమ్మకు. లేచి మంచం మీద కూర్చుంది. ఉదయం నుంచి మనసులో చిక్కుపడిన దారపు ముళ్ళు విడిచినట్లు అనిపించింది. కాఫీ ఇస్తున్న కూతురితో మెల్లగా రేపు ఉదయం బంటికి ఊరెళ్తాను అని చెప్పింది. చూద్దాంలే, అప్పుడే ఏం తొందర అంది మాధవి. తాయారమ్మకు ఆ రాత్రి భోజనం సరిగా సహించలేదు. కూతురు చేసిన తనకిష్టమైన కందిపచ్చడి తినలేకపోయింది. గుమగుమలాడే నెయ్యిని వద్దన్నది. తాము ఫారెన్ నుంచి వస్తూనే అమ్మని పిలిపించుకోవాలన్న మాధవికి ఆమె ప్రవర్తన చిరాకు కలిగించింది. ఇక్కడ ఏం తక్కువైందని ఆ అసంతృప్తి. తనలో తానే విసుక్కున్నది. ఆవిడ పదే పదే వెళ్తానంటుంటే ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయింది. రాత్రి తాయారమ్మకి నిద్రపట్టలేదు. అటు ఇటు తిరిగింది. పచార్లు చేసింది. అంతా పడుకున్నారు. హిమబిందు తన వెళ్తున్నానని చెబితే ఏడ్చి రాత్రి తన దగ్గరే పడుకుంది. తాయారమ్మ ఆలోచనలు తన పెద్ద కూతురు సుమత మీద వాలుతున్నాయి. తండ్రి అర్ధాంతరంగా పోతే ఆ ఉద్యోగంలో చేరి ఇంటి బాధ్యత తీసుకుంది సుమతి. తల్లిని చెల్లెలను బాధ్యతగా చూసింది. పెళ్లి చేసుకుని 3 బిడ్డలు కలగగానే ఆమె భర్తను ఆ దేవుడు చూడలేక తీసుకుపోయాడు. అప్పటికే చిన్న కూతురు మాధవి ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుని అతనితో ఫారెన్ వెళ్ళింది. బావగారు పోయారన్న వార్తకు అక్కకు సానుభూతితో ఉత్తరం మాత్రం రాసింది. 3 బిడ్డలతో బ్రతుకునామను భారంగా ఏడుస్తున్న సుమతి తల్లి పోషణ భారం కూడా వహించింది. సుమతి పిల్లలు గుర్తుకొస్తుంటే ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందో అనిపించింది తాయారమ్మకు. బండి దిగి సుమతి ఇంటి తలుపు తట్టిన తాయారమ్మకు వెలసిన చీర, రేగిన జుట్టు, చేతిలోన చీపురుతో తలుపు తీసింది సుమతి. వచ్చావా అమ్మా? రా, నిన్నటి నుంచి నీకోసం పిల్లలు అప్పుడే బెంగ పెట్టేసుకున్నారు. చెల్లెలెలా ఉంది? మాధవి పట్ల ఆపేక్ష సుమతి గొంతులో తొణికిసలాడుతోంది. మాధవి అయితే ఎంత పొడిపొడిగా అడిగింది సుమతి గురించి. అనుకోకుండా ఉండలేకపోయింది ఆవిడ. లేవండరా, అమ్మమ్మ వచ్చింది. 3 పిల్లల్ని లేపేసింది సుమతి. చింపిరి నెత్తులతో వాళ్లంతా నిద్రలేచి అమ్మమ్మను చుట్టేశారు. వాళ్ల కళ్లల్లో ప్రతిఘటిస్తున్న మమకారం, ఆనందం తాయారమ్మ మనసును ఆర్ద్రం చేసింది. నీళ్లు వస్తున్నాయి, నేను పడతాను. అమ్మా, కొంచెం కాఫీ కాయి. ఇవాళ నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. హడావిడి పడుతోంది సుమతి. యాంత్రికతను దుస్తులుగా ధరించి బోసిపోయిన జీవితంలో స్పందన లేని మరబొమ్మలా ఉన్న సుమతి పట్ల తాయారమ్మ గుండెలు సానుభూతితో బరువెక్కాయి. కూతురిని చూసి నిట్టూర్చి తాను రంగప్రవేశం చేసిందావిడ. 10 రోజులు మాధవి దగ్గర ఉండి వస్తానని వెళ్లిన అమ్మ ఇలా ఒక్కరోజులోనే వచ్చినందుకు కారణం తెలుసుకోవాలి అనిపించినా సుమతి అడగలేదు. అమ్మ త్వరగా వచ్చినందుకు ఆనందంగానూ ఉందో ఆమెకు. తల్లి తన పట్ల చూసే చూపులో మాత్రం ఏదో తెలియని తేడా ఇంతకు ముందు లేనిది కనిపిస్తోందని ఖచ్చితంగా అర్థం చేసుకుంది సుమతి. కూతుర్ని ఆఫీస్కు, మనవళ్లను స్కూల్కు పంపి ఎప్పటిలాగే మధ్యాహ్నం పూట విస్తళ్ళు అమ్మడానికి కుట్టుకుంటోంది తాయారమ్మ. వీళ్లకి నా అవసరం ఉంది, వీళ్ల మనసుల్లో నా పట్ల ఆత్మీయత ఉంది అనుకుంటున్న ఆమె మనసు చిన్నప్పటి నుండి తల్లి బాధ్యతను తన భుజస్కంధాలపైకెత్తుకుని జీవన సమరం చేస్తున్న సుమతి అలసట కూడా గుర్తొస్తోంది. అక్కడ మాధవి మాత్రం తన భర్తతో తన సంపద, ఇల్లు, నగలు చూసి అసూయపడి తల్లి త్వరగా తిరిగి వెళ్ళిపోయిందని చెబుతుంటే అర్థం చేసుకోలేని మనసుతో హిమబిందు ఆసక్తిగా ఉంటున్నది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.